Hi friends, this is your A Nurser. Today in vocabulary we learn a new word and try to form a sentence. Today's word is back. Back may be used as a noun, an adjective, an adverb and verb also. అంటే నౌన్గా ఉపయోగించేటప్పుడు బ్యాక్ తాలూకా మీనింగు మారొచ్చును. కానీ ఇవాళ ఈ బ్యాక్ అన్న పదాన్ని నౌన్గా, యాడ్జెక్టివ్గా, యాడ్వర్బ్గా, వెర్బ్గా ఎలాగ ఉపయోగించి ఒక వాక్యాన్ని మనం రాయగలమో నేర్చుకుందాం. బ్యాక్ నౌన్ అయితే మీనింగు బ్యాక్ పార్ట్ ఆఫ్ చెస్ట్, అంటే మన వీపు, నడ్డి అని కూడా అంటారు. అయితే నౌన్గా ఉపయోగించాలంటే ఆ వర్డ్ని మనం సబ్జెక్టుగా కానీ ఆబ్జెక్టుగా కానీ పెట్టి మనం యూజ్ చేయొచ్చును. సో మీనింగు చూడండి, కెన్ యూ సీ యువర్ బ్యాక్ అంటే నీ వీపు భాగాన్ని నువ్వు చూడగలవా. యువర్ బ్యాక్ అన్నది ఈ వాక్యంలో ఆబ్జెక్టు. అలాగే మనం ఆబ్జెక్టుగా ఉపయోగించి కానీ సబ్జెక్టుగా కానీ ఉపయోగించి కానీ మనం ఒక నౌన్ని ఒక వాక్యంలో ప్రయోగిస్తాం. బ్యాక్ యాడ్జెక్టివ్ మీనింగ్ అవే ఫ్రమ్ ఫ్రంట్. చూడండి, మనం ఒక పదాన్ని యాడ్జెక్టివ్గా ఉపయోగించాలి అంటే ఎక్కువగా ఆ పదం తర్వాత ఒక నౌన్ని ఉపయోగిస్తే చాలు. నేను వాక్యంలో ఏం చేశాను, బ్యాక్ తర్వాత రో అని ఉపయోగించాను. రో అంటే వరస, బ్యాక్ రో అంటే ఆఖరి వరస. సో ఇప్పుడు వాక్యం చూడండి, వై డు యూ సిట్ ఇన్ ద బ్యాక్ రో అంటే నువ్వు ఎప్పుడును వెనక వరుసలో ఎందుకు కూర్చుంటావు అని అర్థం. నెక్స్ట్ బ్యాక్ యాడ్వర్బ్. దీని మీనింగ్ కూడా అదే మీనింగు, అంటే అవే ఫ్రమ్ ఫ్రంట్. కానీ ఒక యాడ్వర్బ్గా మనం ఉపయోగించాలి అంటే ఆ పదాన్ని మనం వెర్బ్ తర్వాత ఇమ్మీడియట్గా మనం ఉపయోగించాలి. వెర్బ్ తర్వాత ఇమ్మీడియట్గా ఉపయోగించడం. ఆ వెర్బ్ని మనం ప్రశ్నించామనుకోండి, దానికి జవాబుగా రావాలి. చూడండి, మన వాక్యంలో నేను ఎలా ఉపయోగించాను, ఐ టర్న్డ్ బ్యాక్. ఈ టర్న్డ్ అన్నది వెర్బు. ఎటుపక్క తిరిగాను అని ప్రశ్నించుకుంటే బ్యాక్ అని సమాధానం వస్తుంది. అలాగా మనం వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చిందంటే అది మనకి యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ని ప్రశ్నించిన సమాధానం వస్తున్నా అది యాడ్వర్బే. క్లియర్? సో ఐ టర్న్డ్ బ్యాక్ అండ్ అలౌడ్ హర్ టు పాస్. ఇక్కడ ఏంటి, ఈ బ్యాక్ అన్నదాన్ని మనం వెర్బుగా కూడా ఉపయోగించవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో దాని మీనింగ్ ఏంటవుతుంది, సపోర్ట్. మీనింగ్ ఏంటవుతుంది, సపోర్ట్. ఐ బ్యాక్ యూ ఆల్వేజ్. ఇక్కడ బ్యాక్ అన్నది వెర్బ్గా ఉపయోగించబడింది. నేనేం చేస్తాను, ఐ బ్యాక్ అంటే నీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఐ బ్యాక్ యూ ఆల్వేజ్.